గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఇదైతే శాంసంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అనమాట. ఇందులో మనకి ఏమవుతుందంటే వాటర్ అనేది మనకి డ్రైన్ అనేది అవ్వట్లేదు. అలాగే మనకి స్పిన్ పెట్టినప్పుడు మనకి మామూలుగా దీనికి డ్రైన్ మోటార్ అనేది ఓపెన్ అనేది అవుతుందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్గా చూడాలి ఫ్రెండ్స్. మనకి డ్రైన్ మోటార్ అంటే నీళ్లు లేనప్పుడు మనకైతే కనుక స్పిన్ అనేది చేసినప్పుడు వాటర్ అనేది లేనప్పుడు మనం స్పిన్ చేసినప్పుడు ఆ డ్రైన్ మోటార్ అనేది ఓపెన్ అయ్యి అది మెకానిజాన్ని అయితే మనకి ఓపెన్ అనేది చెయ్యాలన్నమాట. అలా చేయనప్పుడు ఏమవుతుందంటే మనం స్పిన్లో పెట్టినప్పుడు ఆ డ్రైన్ మోటార్ అనేది ఓపెన్ అవ్వలేదు అనుకోండి, ఓపెన్ అవ్వకపోతే మనకి స్పిన్ అనేది తిరగదు, అంటే స్పిన్ డ్రమ్ అనేది తిరగదు అనమాట. అలా తిరగనప్పుడు మనం ఏం చేయాలంటే ముందు మొట్టమొదటిగా మనం డ్రైన్ మోటార్కి వచ్చే ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్పుట్ వోల్టేజ్ డ్రైన్ మోటార్కి అనేది సప్లై 230 volts ఏసీ సప్లై రావాలన్నమాట. ఆ సప్లై అనేది వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆ సప్లై వచ్చిందనుకోండి, మామూలుగా ఆ సప్లై అనేది వచ్చిందనుకోండి, వస్తే కనుక మనం డ్రైన్ మోటార్ని మనం డైరెక్ట్గా చెక్ చేయాలి. ఆ డ్రైన్ మోటార్ని డైరెక్ట్గా చెక్ చేసి మనకి ఈ రెండిట్లో ఏదో ఒక కారణం అనేది 90% ఉంటుందన్నమాట. ఈ రెండిట్లో ఏదో కారణం అనేది ఉంటుందన్నమాట. దీంట్లో ఇన్పుట్ సప్లై అన్నా రాకుండా ఉండాలి, లేదా డ్రైన్ మోటార్ అన్నా వర్క్ చేయకుండా ఉండాలన్నమాట. ఈ రెండిట్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే, అంటే మనకి ఇన్పుట్ సప్లై రాలేదనుకోండి, మనం దాని వైరింగ్ అనేది చెక్ చేసుకుని చివరిలో మనం పీసీబీ బోర్డు నుంచి వోల్టేజ్ అనేది వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం పీసీబీ నుంచి వోల్టేజ్ అనేది రానట్లయితే కనుక మనం పీసీబీ బోర్డు అయితే రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే డ్రైన్ మోటార్ అనేది మనం డైరెక్ట్గా సప్లై ఇచ్చి చెక్ చేసుకున్నప్పుడు అది వర్క్ అయినట్లయితే మనకు అది బాగుందని అర్థం. అలాగే అది కనుక వర్క్ అనేది అవ్వలేదనుకోండి, ఆ డ్రైన్ మోటార్ అనేది రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా కానీ కొంతవరకు మనం ట్రైనింగ్ అనేది పర్ఫెక్ట్గా మంచి ఇన్స్టిట్యూట్లో తీసుకుంటే మాత్రమే ఇలాంటి విషయాలు కొంతవరకు అవగాహన అనేది కలుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.